శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కిలోకి పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ కు మెర్క్యూరీ కోటింగ్ కొట్టి స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, కస్టమ్స్ అధికారుల సోదాల్లో ఎంత మేర బంగారం బయటపడింది? దుబాయ్ నుంచి ఎమిరేట్స్ లో హైదరాబాద్ కు చేరుకున్నటువంటి ఒక ప్యాసింజర్ దగ్గర దాదాపు 1100 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్ సంబంధించిన ట్రావెల్ బ్యాక్ సైడ్ ఉండే అల్యూమినియం కోటెడ్ లోపల రాగిని ముద్దగా ఏర్పాటు చేసుకుని దాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడు ప్యాసింజర్. అయితే అతన్ని స్కానింగ్ లో అతని బ్యాగ్ రాడ్ లో ఉన్నటువంటి బంగారాన్ని బయటపడడంతో విచారించేసి అతని దగ్గర ఉన్నటువంటి దాదాపు 11 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ప్యాసింజర్ ఎక్కడికి ఏంటనే దానిపైన ఇంకా విచారణ కొనసాగుతుంది. అయినప్పటికీ ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పెద్ద ఎత్తున అక్రమంగా బంగారాన్ని తరలించే వారు వివిధ మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ ప్యాసింజర్లు మాత్రం కంపల్సరీ దాన్ని ఏదో ఒక రూపంలో బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. అధికారులు వివిధ మార్గాల ద్వారా వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు అదేవిధంగా వాళ్ళు తనిఖీల నేపథ్యంలో ఆ బంగారాన్ని వీలైనంత వరకు వాళ్ళు తరలించే ప్రయత్నం లేకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో అతను ట్రావెల్ బ్యాగ్ ను తనతో పాటు తీసుకుని అంటే ఆ స్కానింగ్ లో పెట్టకుండా చేసే ప్రయత్నం చేశాడు. అంటే ఏదో ఒక రూపంలో అంటే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులలో, బ్యాగులలో, లేదంటే షూలలో ఈ విధంగా వివిధ మార్గాల ద్వారా బంగారాన్ని తరలించే ప్రయత్నం అయితే ప్యాసింజర్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ దుబాయ్ నుంచి వచ్చే కస్టమర్లను ఆ ప్యాసింజర్లను ప్రతి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ దగ్గర ఏ విధమైన అడ్రస్ ప్రూఫ్ లేని బంగారం దొరికిందంటే ఖచ్చితంగా వీళ్ళు కస్టమ్స్ అధికారులు దాన్ని సీల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు దొరికిన వ్యక్తి దగ్గర దాదాపు 1100 గ్రాముల బంగారాన్ని అయితే వాళ్ళు స్వాధీనం చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అతనికి ఎక్కడి ప్రాంతానికి చెందిన విషయాలు అయితే ఇంకా తెలియాల్సింది నీలిమా. ఏదేమైనప్పటికీ ఈ కస్టమ్స్ అధికారులు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా అక్రమంగా బంగారాన్ని తరలించే ప్రయత్నాన్ని మాత్రం వీళ్ళు తగ్గుముఖం పట్టించే ప్రయత్నం మాత్రం కొనసాగడం లేదని చెప్పుకోవచ్చు నీలిమా. ఓకే, థ్యాంక్ యూ శివశంకర్.